ఇప్పుడు అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు అందులోనే చికెన్ మసాలా కూడా వేసేద్దాం. అదేవిధంగా మసాలా కారం కూడా వేసుకుందాం. రెండు స్పూన్లు మసాలా కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలపెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆ ఉల్లగడ్డ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడైతే నిహారిక ఈ గ్లాస్